రెడ్డి చెప్పినటువంటి ఒక విషయం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. 175 మళ్ళీ 175 175కి 175 గెలవబోతున్నాం అనుమానమా అని ఆయన ప్రసంగించారు. అలాగే హెచ్చరించారు, అలాగే భయపెట్టారు. జనం కూడా భయపడ్డారు. 175కి 175 హౌ ఫార్ ఇట్ ఈజ్ పాసిబుల్ అని. ఈ దేశంలో కాదు, ఏ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఎన్నికలు జరిగినప్పుడు 100కి 100% ఒకే పార్టీ గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ మరి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? దాన్ని కాన్ఫిడెన్స్ అనాలా, ఏమనాలి? కొంచెం మూర్ఖం అనాలా? ఈ వ్యాఖ్యలు కూడా చేశారు, అవి కూడా విన్నాం. కానీ బహుశా మరి ఆయన పార్టీ గురించి చెప్పారా, లేకపోతే విపక్షాన్ని గురించి చెప్పారా? 175కి దగ్గరగా 175 వాళ్ళకి రాబోతున్నాయని ఆయన చెప్తే మనం అపార్థం చేసుకున్నామా అన్నటువంటి పరిస్థితి కూడా నాకు అనిపిస్తోంది. ఎందుకనంటే ఇంత స్పష్టంగా, ఇంత కళ్ళకు కట్టినట్టుగా వస్తున్నటువంటి రిజల్ట్స్ చూసినప్పుడు విపక్షాలకి ఏ ప్రభుత్వ యంత్రాంగం లేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేవు, కేంద్రానికి సంబంధించిన రిపోర్ట్స్ విపక్షాలకి అంతగా అందవు. అఫ్కోర్స్ కూటమిలో బీజేపీ ఉన్నా బీజేపీకి ఉన్నటువంటి పరిమితుల్లో కొన్ని సమాచారాలు కూడా పంచుకోదు. బట్ ఇక్కడ ఇంత వ్యవస్థ ఉన్నటువంటి నాయకుడు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అన్నటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి నాయకుడికి మరి సమాచారం ఉంటుందిగా. మరి ఆ సమాచార లోపం ఉంటారా, లేకపోతే ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని 175కి 175 అన్నటువంటి మాటలు అర్థమేంటో ప్రజల్ని తెలుసుకోమంటున్నా, అర్థం చేసుకోమంటున్నా. అలాగే నేను మొట్టమొదటిగా మరొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఎన్నికల సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి ఒక ప్రధాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చేతులెత్తి నమస్కరించవలసిన ఒక నాయకుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్. రీజన్ ఇస్ దట్ నిలబడినటువంటి పట్టుదల, అలాగే అనేక విమర్శలను తట్టుకున్నటువంటి వ్యక్తిత్వం, ప్రశాంతమైనటువంటి సుఖవంతమైన జీవితం ఉన్నా సరే జనం కోసం నిలబడాలన్నటువంటి తపన, కష్టపడిన డబ్బును కౌలు రైతులకు పంచినటువంటి ఒక పట్టుదల, అలాగే ఒక అంకిత భావం, అలాగే బాధలో ఉన్న వాళ్ళకి తోడుగా నిలబడాలి అన్నటువంటి రాజకీయ నాయకులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణము ఒకటైతే ఇవాళ కూటమి ఏర్పాటుకు ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్. దేనికోసం? ఆయన తగ్గితే పరువు పోతుందేమో అన్నటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఎక్కడా ప్రదర్శించలా. అందరూ వ్యతిరేకించినా సరే ఒక్కడిగా నిలబడి ఒకే ఒక మాట చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అవుతానా లేదా అన్నది నాకు ప్రధాన అంశం కాదు, ప్రజలకు విముక్తి కలిగించాలి అన్నటువంటిది మాత్రమే నా ప్రత్యేక శ్రద్ధ, నా ప్రతిజ్ఞ. ఓటును చీల్చకూడదు అన్నటువంటి నిర్ణయంలో ఎప్పుడు ఎక్కడా వెనక్కి వెళ్ళలా. అలాగే జరుగుతున్నటువంటి ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏ ఏదైతే ఉన్నదో ఆ ఎన్డీఏ కూటమిని వీళ్లకు అనుకూలంగా మార్చుకోవటంలో, ఒప్పించటంలో, ముందుకు రావటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఏకైక వ్యక్తి కూటమిలో పవన్ కళ్యాణ్. అఫ్కోర్స్ చంద్రబాబు గారికి ఉన్నటువంటి అనుభవం అక్కడ పనిచేసిందా లేదా అని అంటే ఐ డోంట్ థింక్ సో. రీజన్, మోదీని హద్దు మీరి మాట్లాడినటువంటి నాయకుడిగా చంద్రబాబు ఒక అపవాదను కూడా మోయాల్సి వచ్చింది. ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయనటువంటి చంద్రబాబు మోదీ విషయంలో ఎందుకు ఇలా తొందరపడ్డారు అని బాధపడినటువంటి క్యాడర్ ఉంది, ప్రజలు ఉన్నారు. అలాగే ఆ కోపం, ఆ కసి కూడా ఆ బీజేపీ పార్టీ నాయకులలో చాలాసార్లు ముందుకు మనకి చాలా స్పష్టంగా కనపడింది. మరొక విషయం, ఇప్పుడు సందర్భమా అసందర్భమా అనే కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కొంతమంది వాళ్ళ ధోరణి మార్చుకోకపోతే బహుశా ఆ పార్టీలో కూడా వాళ్ళకి ఉండేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఆ పార్టీ కూడా ప్రజల కోసం నిలబడుతుంది కాబట్టి, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ధోరణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను బాధించింది కాబట్టి, ముఖ్యంగా అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ మర్చిపోయి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం, అలాగే చంద్రబాబు గారి నమ్మకం, అలాగే కూటమి కలిస్తే వచ్చేటటువంటి ప్రయోజనం, ధైర్యం, నమ్మకం, వీటి బేస్గా ఇవాళ ఓట్లు వేశారు కాబట్టి
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుహన రాజకీయ నాయకులు, దట్టు బీజేపీకి సంబంధించిన వాళ్ళకు ఇదొక హెచ్చరిక. దీన్ని మాత్రం తేలిగ్గా తీసుకుంటే ఇక రాబోయే రాజకీయంలో బ్యాండ్ బాజా ఉంటుంది అటువంటి వాళ్ళకి అన్నది మాత్రం దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే మొత్తం ఇవాళ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఇప్పటికున్నటువంటి తాజా సమాచారం నా కొలీగ్ మధు అందిస్తారు. మధు, మీ దగ్గర ఉన్న సమాచారం. మనం ముందు నుంచి కూడా మాట్లాడుకున్నట్టు చూస్తే కూటమి హవాగా అయితే వైసీపీ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఓవరాల్గా మనం చూసుకుంటే టీడీపీ కూటమి ఏదైతే ఉందో 156 స్థానాల్లో ముందంజలో ఉంది. సరే, మీరు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 25 పైచీలకు ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. సినీ ప్రముఖులు కూడాను ఎన్నో షూటింగ్స్ ఆపుకొని అక్కడికి వచ్చి ఉండి ఆయన ద్వారా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ప్రచారాలు చేశారు. అలాగే ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆయన కట్టుబడి ఉన్నారో, నేను వ్యతిరేక ఓటు చీల్చనున్నారో దానికి లోనే ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఏలు కూడాను ఎక్కడెక్కడి నుంచో రావడం, పిఠాపురం అనే స్థానం ఎంత ప్రపంచవ్యాప్తంగా కూడాను హైలైట్ అవ్వడం జరిగింది. ఎప్పుడో ఏదో ఒక జిల్లా పక్కన ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటిది కాస్త పిఠాపురం, మా ఊరు పిఠాపురం అన్న గర్వంగా చెప్పుకునే స్థానం కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ రేంజ్లో అక్కడ నడుస్తుంది. అలాగే అదే రేంజ్లో బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. మొత్తానికైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికైతే 25 పైచిలకు ఓట్లతో ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు 4 రౌండ్లు పూర్తయ్యేసరికి. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడాను టీడీపీ ఏదైతే కూటమి హవా అయితే కొనసాగుతుంది. అలాగే 156 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు అయితే ఉన్నారు. భారీ ఆధిక్యంతో పిఠాపురంలో వారు వన్ సైడ్గా కనిపిస్తుంది. అలాగే రాయలసీమలో కూడాను ఏదైతే వైనాట్ 175 అని వైసీపీ అనిందో అది కాస్త కూటమికి అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు వైనాట్ 175 అనేది. అలాగే వీళ్ళు వైనాట్ 175 అయినప్పుడు వైనాట్ కడప అన్న నినాదంతో రావడం జరిగింది. అది కూడా కనిపిస్తుంది. రాయలసీమలో కూడా కూటమి హవా కనిపిస్తుంది. పద్మ గారు. రైట్ సార్, మొత్తంగా అయితే జనసేనని 21 స్థానాల్లో పోటీ చేస్తే ఆల్మోస్ట్ 19 స్థానాల్లో అయితే లీడ్లో ఉంది. వాళ్ళు పోటీ చేసే 2 ఎంపీ స్థానాల్లో కూడా ప్రజెంట్ లీడ్లో అయితే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 1 స్థానానికే పరిమితమైన జనసేన ఇప్పుడైతే ఏకంగా పోటీ చేస్తున్న 21 స్థానాలకి కూడా 19 స్థానాలు అయితే లీడ్లో కనిపిస్తూ ఉంది ప్రజెంట్ అయితే కనుక. రైట్, మొత్తం మనకి ఇటు నెల్లూరు కూడా తీసుకుందాం. నెల్లూరు 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి అయితే సర్వేపల్లి ఆధిక్యంలో ఉన్నారు టీడీపీ అభ్యర్థి. అదేవిధంగా నెల్లూరు 3వ రౌండ్ ముగిసేసరి రూరల్ తీసుకున్నట్లయితే కనుక అటు టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 6వ రౌండ్ ముగిసే సమయానికి సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి అయితే ప్రజెంట్ లీడ్లో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ 7 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అయితే 14,983 ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం ఆధిక్యం అయితే కనబరుస్తూ ఉన్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తీసుకున్నట్లయితే కనుక 9వ రౌండ్ పూర్తి అయ్యేసరికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అయితే 48,000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం అయితే కనబరుస్తున్నారు. అదేవిధంగా పుట్టపర్తి అసెంబ్లీ స్థానం తీసుకున్నట్లయితే కనుక 6 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి అయితే శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం అయితే 410 ఓట్ల ఆధిక్యం అయితే ప్రెసెంట్ కనబరుస్తున్న వైనం అయితే కనిపిస్తోంది. అటు ముమ్మడివరం తీసుకున్నట్లయితే కనుక టీడీపీ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రెసెంట్ అయితే 5 రౌండ్లు అయితే పూర్తయినాయి. ఇక అదేవిధంగా పాలకొల్లు తీసుకున్నట్లయితే కదా 9వ రౌండ్కి వచ్చేసరికి నిమ్మల రామానాయుడు 48,000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం అయితే ప్రెసెంట్ కనబరుస్తూ ఉన్నారు. రైట్ సార్, ఎక్సలెంట్. జనాభిప్రాయం మాత్రం 100% ఒక ఏకాభిప్రాయంగా కనపడుతుంది. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఎక్కడ సంశయం అనేది లేదు. మార్పు కావాలి, పక్కన పెట్టాలి, పరిగెత్తించాలో లేదో తర్వాత చూద్దాం. బట్ ఆ పరిస్థితి వచ్చేసింది. కారణం తొడలు కొట్టినటువంటి మహానుభావులందరూ, మంత్రులుగా ఉన్నటువంటి మహామేధావులందరూ మరి వాళ్ళ పరిస్థితి చూసుకున్నప్పుడు మరొక్కసారి పిఠాపురానికి సంబంధించి వంగ గీత గారికి మనం ఒక చిన్న జ్ఞాపకాన్ని ఆమె ముందు పెడదాం. అలాగే మరొక సత్యాన్ని కూడా ఆమెకు చూయిద్దాం. మనము రాజకీయాలు మాట్లాడాలి కానీ అవాకులు చవాకులు పేలితే ఇలానే ఉంటుంది. ఒక్కసారి గ్రహించండి. ఎంతుంది పవన్ కళ్యాణ్ మెజారిటీ? మధు మీరు చెప్పండి. 25,744. ఎస్ పద్మ గారు సేమ్ సార్. అదే మీరు కూడా చెప్తే ఆమెకు బాగా వినపడుతుంది. 2 మహిళలు గుర్తు చేస్తే 27,000 పైచిలకు మెజారిటీ. ఎస్ అమ్మా, వందనం మీకు. కొంచెం రాజకీయంగా చేద్దాం. మనం తెలుగు సినిమాల్లో నటించినట్టు కాదు. రాజకీయం అంటే ప్రజా జీవనంలో ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు మాట్లాడినటువంటి మాటలు
పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి, తల నరకటానికి, కాళ్ళు విరగదీయడానికి, అలాగే మనిషిని రాజకీయంగా సమాధి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు పిఠాపురంలో చెయ్యని వాడెవడు? రాజకీయ ఎవరైతే పాలక పక్షానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అనేక మంది అక్కడికి వచ్చి ప్రజలను మొట్టడించినట్టుగా ఏమిటిది ఎందుకు ఇలా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మీకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి.